హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 3వ తేదీ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఆటల పోటీలు అంటే క్రీడల పోటీలు నిర్వహిస్తూ ఉందండి. ఇక్కడ గెలుపొందిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగ పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క గారు ఈ దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు అలాగే 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. చాలా కాలంగా రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, అతి త్వరలోనే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అలాగే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంపు చేయబోతున్నాము అంటూ ఆమె అయితే ఈ మేరకు దివ్యాంగులకు శుభవార్తను తెలియజేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ మేరకు దివ్యాంగులకు సంబంధించి అన్ని రకాల పరికరాలను ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని, అలాగే దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని మేనేజ్మెంట్ లో ఇప్పటికే తీర్మానం చేశామని ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు కూడా తాజాగా సమాచారం అయితే ఇచ్చారండి. ఈ దివ్యాంగులకు సంబంధించిన క్రీడల పోటీల్లో పాల్గొన్న మంత్రి గారు అలాగే వికలాంగుల సంఘ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారి మాటల మేరకు మనకు అతి త్వరలోనే దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అలాగే 6,000 రూపాయల పెన్షన్ సంబంధించి పెంపు ప్రకటన అయితే ప్రభుత్వం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా డిసెంబర్ 9వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆసరా పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేస్తుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ దివ్యాంగులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడంతో ఆ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే మంత్రి గారు ఇలా వ్యాఖ్యానించారని అప్పట్లో అయితే విమర్శలు రాగా, తాజాగా మంత్రి సీతక్క గారు కూడా అతి త్వరలోనే ఈ పింఛన్ల పెంపు చేయబోతున్నాము అంటూ ప్రకటించడంతో డిసెంబర్ 9వ తేదీ నుంచి జరిగే శాసనసభ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపుపై కీలక హామీని ఇచ్చి ఈ మేరకు డిసెంబర్ నెల నుంచి పెంపు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయండి. ఏది ఏమైనా దివ్యాంగులు చాలా కాలం నుంచి బ్యాక్లాగ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. సంవత్సర కాలం నుంచి దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో మంత్రి సీతక్క గారు ఇచ్చిన హామీ అతి త్వరలో నెరవేరి డిసెంబర్ 9వ తేదీ ప్రకటన వచ్చి డిసెంబర్ నెల నుంచే దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఈ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అయినా ఆసరా పెన్షన్ పెంపు అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వెంటనే ఆ వివరాలను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.